నమస్తే అండి. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది మన పిల్లల భవిష్యత్తులో, జీవితంలో అసలు విజయం సాధించాలంటే అసలు ఏ స్కిల్స్ అవసరం? ఈ రోజుల్లో పిల్లలు బాగా చదువుతున్నారు. మంచి మార్క్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఒక మంచి మార్కులొస్తేనే జీవితంలో విజయం సాధించగలరా అంటే మాత్రం అస్సలు కాదు. చదువు చాలా ముఖ్యం. కానీ చదువుతో పాటు పిల్లలకు కొన్ని జీవితంలో ఉపయోగకరమైన స్కిల్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో వారు ఉద్యోగం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి, సమస్యలను పరిష్కరించాలి, డబ్బును నిర్వహించాలి, ఇతరులతో మాట్లాడాలి, టెక్నాలజీ ఉపయోగించాలి. అందుకే ఈ సీరీస్‌లో ప్రతి పిల్లవాడికి భవిష్యత్తులో ఉపయోగపడే 20 ముఖ్యమైన స్కిల్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం మొదటి 5 స్కిల్స్ ఏంటో చూద్దాం. మొదటి ముఖ్యమైన స్కిల్ కమ్యూనికేషన్. అంటే మన ఆలోచనలు ఇతరులకు స్పష్టంగా చెప్పగలగడం. అలాగే ఇతరులు చెప్పేది కూడా శ్రద్ధగా వినడం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇద్దరు పిల్లలు ఒకే ఉద్యోగానికి భవిష్యత్తులో ఇంటర్వ్యూకి వెళ్ళాలని అనుకుందాం. ఇద్దరికీ నాలెడ్జ్ ఒకేలా ఉంది. కానీ ఒక పిల్లవాడు తన ఆలోచనలను ధైర్యంగా, స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. మరో పిల్లవాడికి ఆన్సర్ తెలుసు. కానీ మాట్లాడడానికి భయపడుతున్నాడు. ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటది? చాలా సందర్భాల్లో స్పష్టంగా మాట్లాడగలిగే పిల్లవాడికి ఎక్కువ అవకాశం ఉంటది. అందుకని చిన్నప్పటి నుంచే పిల్లలను మాట్లాడేలా ప్రోత్సహించండి. వారు స్కూల్లో ఏం నేర్చుకున్నారో అడగండి. ఈరోజు స్కూల్లో ఏం మాట్లాడావు? అసలు ఏం చేశావు? ఈరోజు స్కూల్ ఎలా ఉంది? ఈరోజు ఏం కొత్తగా నేర్చుకున్నావు? నీకసలు ఏ విషయం బాగా నచ్చింది? అని అడగండి. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ప్రతి చిన్న తప్పుని వెంటనే సరిదిద్దకుండా ముందుగా వారి మాట పూర్తిగా వినండి. తర్వాత నెమ్మదిగా సరిచేయొచ్చు. మరొక ముఖ్యమైన విషయం కమ్యూనికేషన్ అంటే ఎక్కువగా మాట్లాడడం మాత్రమే కాదు, మంచిగా వినడం కూడా కమ్యూనికేషన్‌లో భాగమే. అయితే అసలు దీన్ని ఎలా పేరెంట్స్‌గా మనం ఏం చేయొచ్చు మనం? తల్లిదండ్రులు చేయాల్సిన విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడండి. ఈరోజు ఏం నేర్చుకున్నావు? నీకు ఏది నచ్చింది? వంటి ప్రశ్నలు అడగండి. పిల్లలు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఆపకుండా పూర్తిగా వినండి. పిల్లలు తప్పుగా మాట్లాడితే అందరి ముందు అవమానించకుండా వ్యక్తిగతంగా, సున్నితంగా సరిచేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాస్త రెస్ట్ తీసుకుంటారు. అది తినేస్తారు, స్నాక్స్ తినేస్తారు, అది ఇది చేస్తారు. కాస్త బ్రేక్ టైమ్ అయిపోతది. ఓకే. వచ్చాక మీరు క్వెషన్స్ అడుగుతుండండి. ఎందుకంటే స్కూల్‌లో మీరు పీటీఎంకి వెళ్ళినప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు గూడా ఏం చేస్తారంటే, టీచర్స్‌కి చెప్పండి. పిల్లల్ని ఎక్కువగా క్వెషన్స్ ఎందుకంటే చాలామంది పిల్లలు భయపడుతుంటారు లోపల లోపల. అసలు టీచర్‌ని డౌట్ అడగాలా వద్దా? ఇది మాట్లాడితే ఏమనుకుంటారు? టీచర్ తిడతదేమో, లేకపోతే అసలు ఆన్సర్ కరెక్టో కాదో అని చాలా భయముంటది. సో, మనం ఏం చేయాలి? ఒకవేళ నేనే టీచర్ అయితే, లేకపోతే వేరే ఏ టీచర్ అయినా సరే క్వెషన్స్ అడగాలి. పిల్లల్ని క్వెషన్స్ అడుగుతుంటే వాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో, క్వెషన్ అడిగితే ఆన్సర్ చేస్తుంటారు. నెమ్మదిగా వాళ్ళంతట వాళ్ళే మాట్లాడేలాగా చేయొచ్చు. సో, మొదట ఫస్ట్ మీరు ఇంట్లో స్టార్ట్ చేయండి. క్వెషన్స్ అడగడం పిల్లల్ని ఇది ఏంటి అని అడుగుతుండండి. వాళ్ళు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలాగే స్కూల్‌కెళ్ళినప్పుడు కూడా టీచర్స్‌కి చెప్పండి. మీరు క్వెషన్స్ ఏస్తూ ఉండండి. వాళ్ళు ఆన్సర్ ఇస్తూ ఉంటారని ఇన్ఫార్మ్ చేయండి. అప్పుడు పిల్లల కమ్యూనికేషన్ చాలా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఉంటది. రెండవ ముఖ్యమైన స్కిల్ ఏందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి. పిల్లలు కూడా వస్తాయి. స్కూల్‌లో డిఫికల్ట్ క్వెషన్స్ రావచ్చు. ఫ్రెండ్స్‌తో ప్రాబ్లమ్ రావచ్చు. ఏదైనా కాంపిటీషన్‌లో ఓడిపోవచ్చు. అలాంటి సమయంలో పిల్లలు వెంటనే అమ్మా, నాన్న మీరు చేయండి అని ఇతరులపై ఆధారపడకుండా ఈ సమస్యను నేనెలా పరిష్కరించగలను అని ఆలోచించడం నేర్చుకోవాలి. ఉదాహరణకు మీ పిల్లవాడు ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాడు అనుకుందాం. వెంటనే ఆన్సర్ చెప్పకుండా, "నువ్వు ఇప్పటి వరకు ఏం ప్రయత్నించావు? అసలు ముందు ట్రై చెయ్యి నువ్వు. ట్రై చేసి రాకపోతే నేను చెప్తాను నీకు. నీకు హెల్ప్ చేస్తానని" చెప్పండి. ఇంకో విధంగా ప్రయత్నించగలవా? ఒకవేళ ఒక విధంగా సొల్యూషన్ రాలేదు. ఇంకో విధంగా ఎలా చేయగలవు? సో, ఇలా ఇంకో విధంగా ప్రయత్నించగలవా? లేదా నీకు అసలు ఏ స్టెప్‌లో ప్రాబ్లమ్ వస్తుంది అని అడగండి. ఇలా చేస్తే పిల్లలు స్వయంగా ఆలోచించడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులుగా మనం పిల్లల ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం లేదు. కొన్ని సమస్యలు పిల్లలే పరిష్కరించే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు భయపడకుండా సొల్యూషన్ గురించి ఆలోచించే పిల్లవాడు జీవితంలో చాలా ముందుకు వెళ్ళగలడు. అయితే దీనికి తల్లిదండ్రులుగా ఏం చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. పిల్లలు ప్రతి చిన్న సమస్యను మీ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే సొల్యూషన్ ఇవ్వకండి. "నువ్వైతే ఏం చేస్తావు? ఇంకో మార్గం ఏముంది? మనం దీన్ని ఎలా పరిష్కరించొచ్చు?" అని అడగండి. పిల్లలు స్వయంగా సొల్యూషన్ కనుక్కుంటే అది పర్ఫెక్ట్ కాకపోయినా ముందుగా వారి ప్రయత్నాన్ని ప్రశంసించండి. మూడవ ముఖ్యమైన స్కిల్ క్రిటికల్ థింకింగ్. ఈ రోజుల్లో పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. యూట్యూబు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి విషయం నిజమేనా? కాదు. అందుకే పిల్లలకు ఒక ముఖ్యమైన అలవాటు నేర్పాలి. అదేంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసిన వెంటనే నమ్మకుండా ఇది నిజమేనా?
ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచొచ్చిందసలు? దీనికి ఆధారం ఏంటి? ఇంకో విధంగా ఆలోచిస్తే ఎలా ఉంటది? అని ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏఐ మనకు ఇన్ఫర్మేషన్, ఆన్సర్స్ చాలా త్వరగా ఇస్తది. కానీ ఏఐ ఇచ్చిన ప్రతి ఆన్సర్‌ని కూడా ఆలోచించకుండా నమ్మకూడదు. ఏఐని ఉపయోగించాలి. కానీ మన ఆలోచన శక్తిని కూడా కోల్పోకూడదు. పిల్లలు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఆన్సర్ చెప్పకుండా "నువ్వేమనుకుంటున్నావు? ఎందుకలా అనుకుంటున్నావు?" అని అడగండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆలోచించే అలవాట్లు పెరుగుతుంది. అయితే అసలు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన పనేంటి దీనికోసం? పిల్లలు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఇంటర్నెట్‌లో ఏదైనా ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు వెంటనే నమ్మకుండా ప్రశ్నించడం నేర్పించండి. ఇది నిజమని ఎలా తెలుసు? దీనికి ఆధారం ఏంటి? మరో పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చా? అని అడగండి. పిల్లలు మీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడినప్పుడు వెంటనే "నువ్వు తప్పు" అని చెప్పకండి. ముందుగా "ఎందుకలా అనుకుంటున్నావు?" అని అడగండి. నాలుగవ ముఖ్యమైన స్కిల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఈక్యూ. చదువులో తెలివిగా ఉండడం మాత్రమే సరిపోదు. మన ఎమోషన్‌ని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకు కోపం వస్తది, బాధ, భయం ఉంటుంది, డిసప్పాయింట్‌మెంట్ వస్తుంది. కాంపిటీషన్‌లో ఓడిపోతే బాధపడవచ్చు, కోపం కలగొచ్చు. ఫ్రెండ్ ఏదైనా చెప్పితే కోపం రావచ్చు. ఇది సహజమైన ఎమోషన్స్. వాటిని పూర్తిగా ఆపలేం. కానీ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకు నేర్పించొచ్చు. ఉదాహరణకు పిల్లవాడు ఒక కాంపిటీషన్‌లో ఓడిపోయాడు. అతను బాధపడుతున్నాడు. అప్పుడు "ఏడవకు ఇది చిన్న విషయమే" అని చెప్పడం కంటే, "నువ్వు ఓడిపోయినందుకు బాధపడుతున్నావని నాకు అర్థమైతుంది. కానీ ఈసారి ఏం నేర్చుకున్నావు?" అని అడగండి. దీంతో పిల్లవాడు తన ఎమోషన్‌ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటాడు. అలాగే ఇతరుల ఫీలింగ్‌ని కూడా అర్థం చేసుకోవడం నేర్చుకుంటాడు. ఎందుకంటే భవిష్యత్తులో మంచి రిలేషన్‌షిప్స్, ఫ్రెండ్‌షిప్, టీమ్ వర్క్ మరియు కెరీర్ కోసం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. అయితే పేరెంట్స్‌గా మనం చేయాల్సిందేంటి దీనికోసం? పిల్లలు కోపంగా ఉన్నప్పుడు లేదా బాధపడుతున్నప్పుడు వెంటనే మందలించకుండా ముందుగా వారి ఎమోషన్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. "నీకెందుకు కోపమొచ్చింది? నీకు ఇప్పుడు అసలు నువ్వు ఇప్పుడు ఎట్లా ఫీల్ అయితున్నావు?" అని అడగండి. పిల్లలు ఎమోషన్స్ చూపించినప్పుడు బలహీనత కాదని వారికి చెప్పండి. కానీ ఎమోషన్ వచ్చినప్పుడు సరైన విధంగా స్పందించడం నేర్పించండి. ఇక ఐదవ ముఖ్యమైన స్కిల్ ఫినాన్షియల్ లిటరసీ. అంటే డబ్బును సరిగా ఉపయోగించడం, పొదుపు చేయడం మరియు నిర్వహించడం గురించి అవగాహన. చాలామంది పిల్లలు డబ్బు గురించి పెద్దయ్యాక నేర్చుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచే కొన్ని మనీ హ్యాబిట్స్ బేసిక్‌వి నేర్పించొచ్చు. ఉదాహరణకు మీ పిల్లవాడికి 500 పాకెట్ మనీ వచ్చిందనుకుందాం. వెంటనే ఏం కావాలంటే అది కొనుక్కో అని చెప్పకుండా, ఈ డబ్బుల్లో ఎంత సేవ్ చేస్తావు? ఎంత స్పెండ్ చేస్తావు? అసలు ఖర్చు ఎంత? ఎంత సేవ్ చేయాలి? ఎంత ఖర్చు పెట్టాలి? ఎంత దాచుకోవాలి? ఇవి నేర్పించాలి. ఏదైనా ముఖ్యమైన వస్తువు కొనడానికి సేవ్ చేయాలనుకుంటున్నావా? అని అడగండి. పిల్లలకు నీడ్ మరియు వాంట్ మధ్య తేడా కూడా నేర్పించాలి. నీడ్ అంటే మనకు నిజంగా అవసరమైనది. వాంట్ అంటే మనకు కావాలనిపించేది. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైన ఫినాన్షియల్ స్కిల్. పిల్లలు పెద్దవారయ్యే కొద్దీ బడ్జెటింగ్, సేవింగ్, బ్యాంకింగ్, ఇన్వెస్టింగ్ మరియు అన్నెసెసరీ డెట్ వంటి విషయాలను కూడా నేర్పించొచ్చు. ఎందుకంటే డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. తల్లిదండ్రులు చేయాల్సిన పనేంటి? చిన్న వయసు నుంచే పాకెట్ మనీ ఇచ్చి, దానిలో కొంత సేవ్ చేయడం, కొంత అవసరాలకు ఉపయోగించడం నేర్పించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అతని దగ్గర ఉదాహరణకు 500 ఉన్నాయనుకుందాం పిల్లవాడి దగ్గర. సో, 200 సేవ్ చేయమనండి. 200 అతని అవసరానికి వాడుకోమనండి. ఇంకొక 100 ఇష్టమైన దాని కోసం ఖర్చు పెట్టొచ్చు. సో, టోటల్‌గా మనకున్న 500ని 200 సేవింగ్స్‌కి, 200 అవసరానికి, ఇష్టమైన వస్తువుకి రూ. 100. సో, పిల్లలు ఏదైనా కొనాలని అడిగినప్పుడు వెంటనే వద్దు అని చెప్పకుండా, ఇది నీకు అవసరమేనా? ఇది నీడా? వాంటా? అని ఆలోచించేలా చేయండి. చివరగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు కేవలం మంచి మార్కులతో నిర్ణయించబడదు. వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారో మాత్రమే కాదు, వాళ్ళు ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు, సమస్యలను స్వయంగా పరిష్కరించగలుగుతున్నారా, సరైనది, తప్పు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతున్నారా, తమ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా, డబ్బు విలువను అర్థం చేసుకుంటున్నారా, ఇవన్నీ కూడా వారి భవిష్యత్తులో చాలా ముఖ్యమైనవి. తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల కోసం ప్రతి సమస్యను పరిష్కరించడం కాదు. వాళ్ళే సమస్యను పరిష్కరించగలిగేలా తయారు జేయడం. వాళ్ళకు ప్రతి సమాధానం ఇవ్వడం కాదు, సమాధానాలు వాళ్ళే వెతుక్కునేలాగా నేర్పించడం. వాళ్ళని ఎప్పుడు ఫెయిల్యూర్ నుంచి కాపాడడం కాదు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మళ్ళీ లేచి నిలబడడం నేర్పించాలి. ఎందుకంటే మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి డబ్బు కాదు. వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే స్కిల్. కాబట్టి ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చేద్దాం.
ప్రతిరోజు పిల్లలకు ఒక కొత్త విషయం నేర్పడం కంటే, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిద్దాం. ఎందుకంటే మంచి మార్కులు పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం ఒక అవకాశాన్ని ఇస్తాయి. కానీ మంచి స్కిల్స్ ఆ భవిష్యత్తును నిర్మించడానికి శక్తినిస్తాయి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే ఒక పేరెంట్ లేదా టీచర్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ పిల్లల భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను.